కానీ పలానా వంశం వాళ్ళు పలానా సంవత్సరంలో పలానా కలియుగంలో వాళ్ళు వచ్చారు, లేక క్రేతాయుగంలో వాళ్ళు వచ్చారు ఇక్కడికి, కాబట్టి మీరు వాళ్ళకి మోక్షం ఇవ్వాలి అని చెప్పి సర్టిఫికేట్ చేసి మనందరికీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు. ఆ డబ్బులు కాదు, అది కాదు పుణ్యం. ఆ ఫలితం ఏమవుతుందంటే మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి తరతరాలుగా ఏర్పడుతుంది. ప్రపంచంలో గల శ్రీశైలంలో ఒక్క చోటే అంతలా జరిగేది. అందుకు ప్రత్యేకంగా గోత్రనామాలు చెప్పుకుంటున్నాం. శ్రీశైలం ఎప్పుడు వచ్చినా కానీ ఈసారి గోత్రనామా చెప్పించుకుంటే మన వంశం అలా పెరుగుతూ ఉంటుంది. అంత ప్రాధాన్యత. దేవుని ఎన్నిసార్లు ముట్టుకున్నారో మీరందరూ దేవుడి గుళ్ళోకి వెళ్ళి మీకేం తెలిసింది చెప్పండి. దేవుని ఇలా టచ్ చేస్తే మనం ముట్టుకున్నట్టు ఆయనకు తెలుస్తుంది. అదే విధంగా తెలిసింది మీకు. అది దాని గురించి నేను మిమ్మల్ని అందరినీ అడిగింది. అది ఎలా తెలుస్తుందంటే, సంటి పిల్లాడు మారు మించి వేస్తే ఎలా మెత్తగా ఉంటుందో అలా టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది. అంటే ఏంటి, మన స్పర్శ ఆయనకు తెలుస్తుంది, ఆయన స్పర్శ మనకు తెలుస్తుంది. ఇది అసలు రహస్యం. ఇది ఏంటంటే అందరికీ మేము ముట్టుకున్నాం అని ఆనందపడతారు ఎక్కువ. అసలు రహస్యం ముట్టుకున్నారు అనుకోండి, మీ ఒళ్ళు అంతా వైబ్రేషన్ వచ్చేస్తుంది. అసలు రహస్యం ఇది నాకు తెలిసింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిన మాటలు నాకు చెప్పి ఇంకో మాట చెప్పారు. ఎవరి దగ్గర రూపాయి ఆశించకంటే చెప్పండి, మీరు ఎవరి దగ్గర ఏది ఆశించకంటే చెప్పండి. చెప్తే వాళ్ళ మనసు అంతా ఆనందపడుతుంది, వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, దేశం అంతా బాగుంటుంది, మీరందరూ బాగుంటుందని చెప్పి మాయమయ్యారు. వాళ్ళు తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల లోపల చెప్పిన మాటలు నాకు ఇది ఈ విషయం మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. ఇవన్నీ డబ్బులు ఇస్తే దొరకవు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఏదో ముట్టుకుంటే మన శరీరం, మన స్పర్శ మనకు తెలుస్తుంది. అదే మనం ముట్టుకోకుండా